శుక్రవారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్లా మాధవి పర్యటించడం జరిగింది. శనివారం ఉదయం దేవపురంలో ఎమ్మెల్యే పర్యటించారు. తొలుత దేవాపురం 5వ లైన్లోని పీకల వాగు గోడకు ఆనుకుని ఉన్న 2 బడ్డీ కొట్లు వర్షం ధాటికి వాగులో పడిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిపోయాయని, వాగు మీద చెత్త కూడా ప్రమాదకరంగా తయారయ్యింది అని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా దేవపురం 4వ లైన్లో భారీగా చెత్త కొట్టుకుని వచ్చి చెప్టాల కింద నిలిచిపోవడం వలన ఆ మురుగునీరు మొత్తం రోడ్ల మీద ప్రవహిస్తుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మాధవి అధికారులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి డ్రైనేజీ రోడ్ల మీద దృష్టి పెడతామని పదే పదే అధికారులకు చెప్పినా కూడా పెడచెవిన పెట్టిన మాదిరిగా ఈరోజు వారి పనితీరు కనిపిస్తుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వర్షాకాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి అధికారులను ఆదేశించారు. పీకల వాగు వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో అవసరమైన సైడు గోడలు మరియు రోడ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు.